మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్కు కూడా యూరియా కష్టాలు తప్పలేదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో సత్యవతి రాథోడ్కు 5.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వివిధ రకాల పంటలు సాగు చేయిస్తున్నారు. నెల రోజులుగా ప్రయత్నిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆమె స్వయంగా వెళ్లి అందరి రైతుల మాదిరిగానే యూరియా కోసం లైన్లో నిలబడ్డారు. గుండ్రాతిమడుగు సొసైటీ వద్ద మహిళలతో కలిసి ఆమె యూరియా కోసం వేచి చూశారు. అయితే గంట పాటు వేచి చూసినా ఒక్క యూరియా బస్తాకే కూపనిచ్చారు. తర్వాత మరో లైన్లో నిలబడి యూరియా బస్తాను తీసుకున్నారు. ఒక్క బస్తా కోసం గంటలు గంటలు వేచి చూడాల్సి వచ్చిందని సత్యవతి రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతులు కష్టాలు పడుతున్నారని ఆమె మండిపడ్డారు. నెల రోజులుగా రైతులు నాట్లు, పొలం పనులు వదిలి యూరియా కోసం లైన్లలో నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇంత కష్టపడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా డిమాండ్కు సరిపడా యూరియాను కేంద్రం నుంచి తెప్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.